దుబాయ్ వేదికగా జరిగిన 2024 మినీ యాక్షన్లో ముంబై ఇండియన్స్ అతి చిన్న పర్సు వాల్యూతో ఆక్షన్లోకి వచ్చిన స్మార్ట్ బైస్ చేసింది. ఇక ముంబై ఇండియన్స్ ట్రేడ్ విండోలోనే హార్దిక్ పాండ్యాని కొనేసి టీంని స్ట్రెంథెన్ చేసుకుంది. అండ్ హార్దిక్ రాకతో ముంబై ఇండియన్స్కి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక మినీ యాక్షన్ విషయానికి వస్తే తమ దగ్గర మిగిలి ఉన్న 15,25,00,000తో ఏకంగా 8 మంది ప్లేయర్స్ని కొనేసి 25 మందితో స్క్వాడ్ని ఫిల్ చేసింది. ఒకసారి ముంబై ఇండియన్స్ మినీ యాక్షన్లో కొనుగోలు చేసిన ప్లేయర్స్ చూసుకుంటే గెరాల్డ్ కోర్జీని 5 కోట్లతో కొనుగోలు చేసింది. అండ్ దిల్షాన్ మధుశంకర్ని 4,60,00,000తో, శ్రేయస్ గోపాల్ని 20 లక్షలతో, నువాన్ తుషారాని 4,80,00,000తో, అలానే నమందీర్ని 20 లక్షలతో, అన్షుల్ కామ్జోని 20 లక్షలతో, మహమ్మద్ నబీని 1,50,00,000తో అండ్ చివరిగా శివాలిక్ శర్మని 20 లక్షలతో మినీ యాక్షన్లో కొనుగోలు చేసింది. అండ్ మినీ యాక్షన్లో ముంబై ఇండియన్స్ తమ ప్లేయింగ్ 11లో వీక్ ఉన్న స్పాట్స్ని ఎగ్జాక్ట్గా ఫుల్ఫిల్ చేసింది. అలానే బెంచ్ స్ట్రెంత్ని బలంగా మార్చేసింది. ఇక మినీ యాక్షన్ తర్వాత ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రేవిస్, వికెట్ కీపర్స్ ఇషాంత్ కిషన్, విష్ణు వినోద్, ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోర్జీ, రొమారియో షెఫ్యార్డ్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వదేరా, మహమ్మద్ నాబీ, శివాలిక్ శర్మ, అన్షుల్ కామ్జోన్, నమందీర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మధుశంకర్, జాసన్ బెహ్రన్రాఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాష్ మదివాల్, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషారా. మినీ యాక్షన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ బౌలింగ్, బ్యాటింగ్, ఆల్రౌండ్ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంథెన్ చేసుకుంది. ఇక మినీ యాక్షన్ తర్వాత ముంబై ఇండియన్స్ ఒకప్పటి ఛాంపియన్స్ టీంలా కనిపిస్తుంది. అండ్ ఒకసారి ముంబై ఇండియన్స్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్ ఇన్నింగ్స్ని ఓపెన్ చేయనున్నారు. అండ్ ఈసారి రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ ప్రెజర్ కూడా లేదు కాబట్టి అటాకింగ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక మనం రీసెంట్గానే చూసాం వరల్డ్ కప్లో అటాకింగ్ బ్యాటింగ్తో అద్దరగొట్టాడు. అండ్ ఈ ఇద్దరి గురించి చెప్పుకోవాలంటే ఒక్కసారి పిచ్లో సెట్ అయ్యారా ఆపోజిట్ టీం బౌలర్స్కి చుక్కలు చూపించగల సామర్థ్యం ఉన్న బ్యాటర్స్. ఇక వీరితో పాటు ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. ఈ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదనుకుంటున్నా. అలానే నెంబర్ 4th స్పాట్లో తిలక్ వర్మ రానున్నాడు. ఈ యంగ్ సెన్సేషన్ తన కెపాసిటీ ఏంటో లాస్ట్ ఇయర్ తన బ్యాటింగ్తో ప్రూవ్ చేశాడు. అండ్ గత సీజన్లో కేవలం 11 ఇన్నింగ్స్లోనే ఏకంగా 343 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ టీంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నెంబర్ 5th స్పాట్లో హార్దిక్ పాండ్యా రానున్నాడు. తన గుజరాత్కి క్యాప్టెన్సీ చేసిన మొదటి సీజన్లోనే గుజరాత్కి కప్ అందించాడు. మరి ముంబై ఇండియన్స్లో క్యాప్టెన్సీ భారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి మరి. అలానే ఈ టాప్ 4 ప్లేయర్స్ ఇన్నింగ్స్కి మంచి స్టార్ట్ ఇస్తే హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్ డెత్ ఓవర్స్లో తమ బ్యాటింగ్తో సునామీ సృష్టించగలరు. టీమ్ డేవిడ్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే తనదైన రోజున పెను విధ్వంసం క్రియేట్ చేయగల టాప్ ఫినిషర్. ఇక 7th స్పాట్లో రొమారియో షెఫ్యార్డ్ రానున్నాడు. ఇతను బ్యాట్ అండ్ బాల్తో టీంకి అడ్వాంటేజ్గా మారనున్నాడు. అండ్ ఫైనలీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే నెంబర్ 8th స్పాట్లో గెరాల్డ్ కోర్జీ, నెంబర్ 9th స్పాట్లో పీయూష్ చావ్లా, నెంబర్ 10th స్పాట్లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11th స్పాట్లో జాసన్ బెహ్రన్రాఫ్ రానున్నారు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందనుకుంటే బౌలింగ్ కాంబినేషన్ అద్దిరిపోయింది. ఇక బుమ్రా, కోర్జీ, బెహ్రన్రాఫ్ ఈ టాప్ బౌలింగ్ ట్రియో సక్సెస్ అవుతే ముంబైకి తిరిగే లేదు. అండ్ పీయూష్ చావ్లా గురించి పర్టికులర్గా చెప్పుకోవాలంటే గత ఏడాది ముంబై తరపున కేవలం 16 ఇన్నింగ్స్లోనే 22 వికెట్స్ తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. అండ్ బౌలింగ్ లైనప్లో బలంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్ ఈసారి అన్ని టీమ్స్కి గట్టి పోటీ ఇవ్వనుందనే చెప్పుకోవచ్చు. అండ్ నా అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఇలా ఉంటుందని నా ఒపీనియన్. మరి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి గాయ్స్. వీలైతే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.